హాయ్ అండి. మా వోడు పుట్టినరోజుకి నేను చేసిన కేక్‌ని ఫుల్ వీడియో పెట్టమని అడిగారు కదా! మీరు అడిగినందుకు నేను తప్పకుండా పెడతానని చెప్పి నేను మీకు కామెంట్‌లో అయితే నేను తెలియజేయటం జరిగింది కదా! ఇప్పుడు దీన్నేమంటారంటే చైనా గ్యాస్ అంటారండి. నేను 1 లీటర్ కొబ్బరి నీళ్ళకి ఇప్పుడు నేనది కొబ్బరి నీళ్ళతో తయారు చేసిన కేక్ అనమాట. మనం ఇప్పుడు బయట తెచ్చినవి మనకి అవి జంక్ ఫుడ్‌గానే ఉంటున్నాయి కదా! అవి తినకూడదని కూడా చెప్తున్నారు. అందుకనే వాటిని ఉపయోగించి మైదా కూడా తినకూడదు. ఇంకా అలాంటివి ఎందుకులే పిల్లలకి పెడతాం, ఇలా హెల్తీగా చేసి పెడదామని 1 లీటర్ కొబ్బరి నీళ్ళైతే తీసుకుని గిన్నె స్టవ్ మీద పెట్టుకుని డైరెక్ట్‌గా కాస్త పొయ్యి మీద పోయాలండి ఆ లీటర్ కొబ్బరి నీళ్ళు. ఆ లీటర్ కొబ్బరి నీళ్ళలో ఇప్పుడు నేను చూపించిన చైనా గ్రాస్ చూపించాను కదా మీకు ప్యాకెట్లు, ఆ చైనా గ్రాస్ని మిక్సీలో మనం పొడిగానే వేసేసి మెత్తగా దాన్ని పొడిలా చేసేయాలన్నమాట. ఇంకా ఈ నీళ్ళల్లోనే మనం మెత్తగా చేసుకున్న పొడి ఉంటుంది కదా, ఆ పొడిని ఆ నీళ్ళల్లో కలిపేసి పంచదార ఉంటుంది కదా, మనం పంచదార వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అండి. 2 స్పూన్లు వేసుకున్నా చాలన్నమాట. ఎందుకంటే మనం ఈ కొబ్బరి నీళ్ళతో చేస్తున్నాం కదా, ఊరినే టేస్ట్ కోసమని నేను 2 స్పూన్లు అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మనం వేసిన చైనా గ్రాస్ ఉంది కదా, దాన్ని మీకు ఏ పచారీ షాపుల్లో అయినా ఏ సూపర్ బజార్లో అయినా ఈ చైనా గ్రాస్ దొరికిద్దండి. దీన్ని తెచ్చి కనుక మనం ఇట్లా ఇంట్లోనే చాలామంది ఫంక్షన్లో భోజనాల్లో కూడా ఇది కోకోనట్ స్వీట్ లాగా కూడా స్పెషల్గా పెడుతున్నారనమాట. కావాలంటే మీరు గమనించారో లేదో, దీన్ని కోకోనట్ జెల్లీ లాగానో ఏదో సంథింగ్ దాని పేరేంటో తెలియదు కానీ అలా తయారు చేసి పెడుతున్నారు. ఇట్లా మీరు కలుపుకుని దీన్ని ఇట్లా జిడ్డొచ్చేటట్లుగా ఆ చైనా గ్రాస్ అంతా కరిగిపోయేదాకా ఉంచుకుంటే చాలన్నమాట. తర్వాత కేక్ తయారు చేసే గిన్నెలు కానీ లేకపోతే మీకు ఇంట్లో ఏ గిన్నెలో అవైలబుల్గా ఉంటే ఆ గిన్నెల్లో పోసుకుని సగం చల్లారినాక కాస్త ఒక 10 నిమిషాలు కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది గట్టిపడిపోయిద్దండి. ఇగోండి నేను చూపించిన విధంగా చక్కగా కేక్ లాగా అయితే వచ్చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని నల్ల ద్రాక్ష కాయలు ఉన్నాయి కదా, ఆ నల్ల ద్రాక్ష కాయలతో నేను డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. వాటిని సగానికి కోసి వీటిలో గింజలు కూడా ఉండవు కదా, ఎందుకంటే ఇది హెల్దీ. మనం ముంజులు ఉంటాయి కదండి, ముంజులు ఎలా తింటామో ఈ కేక్ తిన్నా కూడా అదే ఫీలింగ్ వచ్చిద్ది అనమాట. ఏ కాలంలో అయినా ఇలా తయారు చేసుకుని మనం ముంజులు తిన్నట్టుగా చేసుకోవచ్చు అనమాట. సేమ్ మీరు ముంజు ఎలా తింటారో అలాగే ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. చైనా గ్రాస్ అంటే ఎవరైనా ఇస్తారండి షాపుల్లో మనకి, అలాగే సూపర్ బజార్లో కూడా దొరికిద్ది, మాకైతే దొరికిద్ది. మరి ఎవరన్నా షాపుల్లో అడిగినా మీకు ఇస్తారనమాట. మామూలు కిరాణా షాపుల్లో పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, అక్కడ ఇస్తారు. చాలామంది తెలిసే ఉంటుంది. ఇక మా బాబుకి ఈరోజు 16 సంవత్సరాలు వస్తాయి కాబట్టి నేను ఈ ద్రాక్షకాయలతో 16 అని చెప్పేసి రాయడం అయితే జరిగింది. చూడటానికి కూడా చాలా బాగుంది కదా, ట్రాన్స్పరెంట్గా కేక్. అసలు నాకు చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనం ముంజులు తిన్న టేస్ట్ మాత్రం, ఆ ఫీలింగ్ మాత్రం మీకు ఖచ్చితంగా అలా అనిపించిద్ది అనమాట. 365 రోజులు మనం ముంజులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నట్లు అనిపిస్తుంది అనమాట. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసినాక టేస్ట్ ఎలా ఉందో నాకు కూడా కామెంట్లో తెలియజేయండి. నేను 1 లీటర్ కొబ్బరి నీళ్ళకి 2 ప్యాకెట్లు చైనా గ్రాస్ అయితే వేసాను అనమాట. ఎందుకంటే కేకులాగా రావాలని చెప్పేసి 2 ప్యాకెట్లు అయితే వేసుకోవడం జరిగింది. మన పాలతో కూడా ఇట్లా కేకల్లో చేసుకుని కూడా పిల్లలకి పెట్టవచ్చు అనమాట. ఇట్లా బయట ఆ కేకులు ఇవి పెట్టే కన్నా నాకు ఇదే బెటర్ అనిపించిందండి. అదిగా కేకులు కోయడం అది కూడా వీడు పెద్దయ్యాడు కదా, వద్దులేమ్మా అంటున్నాడు అనమాట. అందుకని ఇలా అయితే తయారు చేసి పిల్లలకైతే కట్ చేయటం జరిగిందండి. మీ అందరికి కూడా నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చివరిగా కేక్ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. అసలు చూడడానికి కూడా చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. ఆ పైన ఆ డెకరేషన్ కూడా అసలు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. మనం 365 రోజులు ముంజులు తినాలనుకుంటే ఇలా తయారు చేసుకు తినడమే.